బాప్తిస్మం అనగా ఏమి? బాప్తిస్మం క్రీస్తు పునరుద్ధానములో పాలివారమగుట. ప్రకటనలో దానిని మొదటి పునరుద్ధానము అన్నారు. మొదటి పునరుద్ధానము అనగా చనిపోయి మరలా బ్రతుకుట. దానిని యోహాను గారు అన్నాడు, క్రొత్త జన్మ. ఈ క్రొత్త జన్మను మనకివ్వడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. బాప్తిసం పొందినటువంటి వారిని పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, వీరు నూతన సృష్టి, క్రీస్తు ద్వారా చేయబడిన నూతన సృష్టి. బాప్తిసం పొందిన వారందరూ దేవుని కుటుంబమైన సంఘములో చేర్చబడతారు. దేవునికి పిల్లలు అయ్యేటువంటి అధికారము వారికి కలుగుతుంది, దక్కుతుంది. ఈ బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అంటే, సువార్తను విని నమ్మినవారు, నమ్మి మారు మనసు పొందినవారు. వారి పాపాలన్నీ క్షమించబడాలంటే, తుడిచివేయబడాలంటే, కడిగివేయబడాలంటే, వారు పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడాలి అంటే బాప్తిస్మం ఈ మారు మనసు తరువాత తీసుకోవాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దీనిని పరలోకం కొరకు, పాపాలు పోగొట్టుకొనుట కొరకు, పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు, యేసుక్రీస్తు వారు మరణించి ఎలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో అలా మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళుట కొరకు ఈ బాప్తిస్మం అనేది తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడానికి సాకులు చెప్పకూడదు. సువార్తను వినాలి, విశ్వసించాలి. దేవుడు ఉన్నాడని, దేవుని రాజ్యం ఉందని, నరకం ఉందని. మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి ఆజ్ఞల ప్రకారంగా బాప్తిస్మం తీసుకోవాలి. చివరి క్షణంలో తీసుకుంటామంటే కుదరదు. బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞ. బాప్తిస్మం పొందినవాడు రక్షణలో ఉంటాడు, పొందనివాడు శిక్షలో ఉంటాడు. యేసుక్రీస్తు వారు కూడా తీసుకుని మాదిరి చూపించాడు. కనుక అది పొందటానికి తడవు చేయకూడదు. త్వరగా పొందేయాలి. ముహూర్తాలు ఉండకూడదు. పెళ్లి బాప్తిసాలు చల్లవు. సమాధి కొరకు తీసుకునే బాప్తిసాలు చల్లవు. సంఘంలో సభ్యత్వం కొరకు తీసుకునే బాప్తిసాలు చల్లవు. మొక్కుబడి బాప్తిసాలు అసలు చల్లవు. భర్త మారితే తీసుకుంటా, భార్య మారితే తీసుకుంటా, అప్పులు పోతే తీసుకుంటా, అవి చల్లవు. రోగం తగ్గితే తీసుకుంటా, అవి చల్లవు. వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం పాప క్షమాపణ కొరకు తీసుకోవాలి.
బాప్తిసం ద్వారా మాత్రమే పాపాలు కడిగివేయబడతాయి, తుడిచివేయబడతాయి. బాప్తిసం పొందిన తరువాత ఒక క్రమమైనటువంటి జీవితం, దేవుడు చెప్పిన జీవితం జీవించి చూపించాలి. బాప్తిసం తీసుకున్నావు, సంఘంలోకి వచ్చావంటే ఉద్యోగంలోనికి జాయిన్ అయిపోయావు. ఇక ఉద్యోగం చేయాలి, పని చేయాలి. అప్పుడు మాత్రమే జీతం వస్తుంది. పని చేయకుండా జీతం రాదు. బాప్తిసం తీసుకొని పని చేయకపోతే నిత్య జీవం రాదు, పరలోకం రాదు. బాప్తిసం తీసుకొని ఖచ్చితంగా పని చెయ్యాలి. ఏ పని చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, సత్క్రియలను చేయాలి. దేవుడు చేయమన్న పనులన్నీ శక్తిలోపం లేకుండా విధేయత కలిగి చేయాలి. అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థన చేయుటలో ఉండాలి. క్రమము తప్పక ఆ దినము సమీపిస్తుంది అని తెలుసుకున్న నీవు ఖచ్చితంగా కూడుకోవాలి. కూడుకొనుట మానకూడదు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరిని ఒకరు దైవికమైన ప్రేమతో ప్రేమించాలి. త్యాగపూరితమైన జీవితం ఉండాలి. ఏది చేసినా ప్రేమతో చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. సనుగులు, సంశయాలు, గొనుగులు ఉండకూడదు. లోకంతో సావాసం ఉండకూడదు. లోకంలో ఉన్నవాటిని ఆశించకూడదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నూతన సృష్టి అంటే నూతన సృష్టిగానే ఉండాలి. వైరాగ్యం కలిగి ఉండాలి. అంటే దేవుడు తప్ప ఈ లోకంలో నాకు ఏది లేదు, దేవుడు తప్ప ఆయనే నా స్వాస్థ్యం, ఆయనే నా ఆస్తి, ఇది ఏది కాదు. పైనున్న వాటి మీదే మనసు ఉండాలి తప్ప, పైనున్న వాటిని వెతుకుతూ ఉండాలి తప్ప, క్రిందున్న వాటిని వెదకటానికి వీలు లేదు. వాటి మీద మనసు కూడా పెట్టుకోకూడదు. ఇది బాప్తిజం పొందిన తర్వాత చేయవలసినటువంటి పని. బాప్తిజం పొందిన తర్వాత పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు. తెలియక చేసిన వాటినన్నిటినీ బాప్తిజం ద్వారా కడిగేశాడు. బాప్తిజం పొందామంటే నీకు అన్నీ తెలుసు అని అర్థం. తెలియకుండా తీసుకోకూడదు. తీసుకున్నావంటే అన్నీ తెలుసుకుని తీసుకున్నావని అర్థం. అన్నీ తెలుసుకుని పొందిన నువ్వు ఇక పాపం చేయకూడదు, ఇక తప్పు చేయకూడదు, పొరపాట్లు చేయకూడదు. మరలా అల్లరితో కూడిన ఆటపాటల వైపు మళ్ళకూడదు. లోకం వైపు తిరగకూడదు. అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను నిలబెట్టాడు. బాప్తిజం పొందిన ప్రారంభంలో చాలా బాగుంటారు. మీరు చాలా అంటే చాలా బాగుంటారు. క్యారెక్టర్ని కాపాడుకుంటారు, పవిత్రంగా ఉంటారు. మీ మాటలు దేవుని మాటలు, మీరు పాడితే దేవుని పాటలు. టీవీ చూడరు, పేపర్ చదవరు, లోక వార్తలకు చెవినివ్వరు. ఇవి 4 రోజులు, అది జీవితాంతం ఉండాల. తర్వాత మళ్ళీ రిమోట్ కోసం కొట్టుకోవటం, చిన్న తెరకి అంకితం అవటం, సినిమాలకి, సీరియళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలకి, లోక సంబంధమైనటువంటి ఫంక్షన్లు వస్తే, ఏవైనా కార్యక్రమాలు వస్తే, పనులు వస్తే దైవ సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేయటం, లెక్కలేనితనంగా ఉండటం, ఆత్మ సంబంధమైన బద్ధకం, సోమరితనం, చురుకుతనాన్ని కోల్పోవటం, దేవుని పనికి రాక ఆగిపోవటం, వెనుక తీయటం, వెనక చూడటం, ఇవి ప్రవేశించినాయి అంటే మీరు పడిపోతారు. ఎక్కువగా బాప్తిజం పొంది మంచిగా ఉంటున్నటువంటి వ్యక్తి
చెడిపోవటానికి కారణం ఏంటంటే, పడిపోవటానికి కారణం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 15:33 మోసపోతారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని బాప్తిసం పొంది నీతిగా బతుకుతున్న మిమ్మల్ని చెరుపుతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. దుష్ట సాంగత్యం, దుష్టులెవరు? బాప్తిసం పొందని వాళ్ళందరూ దుష్టులే. పొంది దేవుని కోసం రోషం కలిగి నిజంగా బ్రతకని వాళ్ళందరూ దుష్టులే. క్రమము లేని బ్రతుకుతున్న వాళ్ళందరూ దుష్టులే. నామకార్థ బ్రతుకు, వేషధారణ బ్రతుకు, అపనమ్మికతో కూడుకున్న బ్రతుకు, స్థిరత్వం లేని బ్రతుకు, విశ్వాసం లేని మూర్ఖతరం. విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు, ఒక గురు ఉండదు. జోకులు, ఎగతాళి, లెక్కలేనితనం, ఆసక్తి చూపకపోవటం, సిల్లిగా తీసుకోవటం, భయం ఉండదు, భక్తి ఉండదు, బరి తెగించినోళ్ళు. వాళ్ళ సహవాసం మంచి నడవడిని చెరుపుతుంది, పాడు చేస్తుంది. దేవుని కోసం బ్రతికే వ్యక్తికి తప్ప వేరొక వ్యక్తికి చెవి ఇచ్చావా, అవుట్. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. ఇక మోసపోతారు, వాళ్ళ మాయలో పడిపోతారు. వాళ్ళు పతనం అయినట్టు వీళ్ళు పతనం అయిపోతారు. వాళ్ళు శాశ్వతంగా దేవునికి దూరం అయినట్టు వీళ్ళు దూరం అయిపోతారు. ఇక ఫార్మాలిటీ భక్తులు అవుతారు. ఎక్కడ ఆయింట్మెంట్ బోధ ఉంది, ఎక్కడ బెల్లం లాంటి బోధ, తేనె లాంటి బోధ ఉంది, కల్పనా కథలు ఎక్కడున్నాయి? మనం ఏం చేసినా మనల్ని ఎవరేం అడగకూడదు, మనల్ని ఎవరు పట్టించుకోకూడదు, వాటిని ఎత్తుకుంటారు. ఇక వాళ్ళతో సావాసం చేసే వాళ్ళు కూడా చెడిపోయి వాళ్ళలాగా వీళ్ళు కూడా మారిపోతారు. అందుకే అన్నాడు, అదే మొదటి పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనం, 10:12 తాను నిలుచుచున్నానని తలంచుకుంటున్నావా? నాకు తిరుగులేదు, నేను స్టాండ్ అయిపోయాను, నేను వాక్యంలో బలవంతుణ్ణి అయిపోయాను, అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిని అయిపోయాను, ఇక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు దోకా లేదు, నేను పడిపోను అని తలంచుకుంటున్నావా? అయితే జాగ్రత్త. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకో. నిలుచున్నానని తలంచుకుంటున్నావా? ఓకే, మంచిదే, కానీ పడిపోయే అవకాశం ఉంది, పడిపోకుండా చూసుకో. ఎందుకంటే గడ్డ పొరుగులే గాలి కొట్టుకుపోతున్న రోజులు ఇవి. ఇస్తరాకు ముఖం దానివి నువ్వు.
ఇస్తరా కంటే తేలిక నువ్వు, కానీ బిల్డప్ ఎక్కువ నీకు. పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అపవాది సంగతి నీకు తెలీదు. శాంసోను కంటే బలవంతుడువా నువ్వు? చేయొత్తండి. శాంసోను కన్నా బలవంతులు, దావీదు కన్నా బలవంతులు చేతులు ఎత్తండి. వాళ్ళే బొక్క బోర్లకు పడ్డారు. తోకతో లాగేస్తుంది అది. అపవాది సంగతి మీకు తెలీదు. చెయ్యి ఉపయోగించాల్సినంత బలవంతులు కాదు మీరు. ఆకాశపు నక్షత్రాలలో 3 అంతులు దేంతో ఈడ్చేసింది? తోకతో. తోకతో ఈడ్చేసింది. ఆకాశంలో ప్రకాశిస్తున్నారంట కింగులు, మహాభక్తులు. తోకతో ఈడ్చుకొచ్చింది వాళ్ళు. నిలబడ్డామని తలంచిన వాళ్ళు ఆకాశంలో ఉంటారు. దేంతో ఈడ్చింది వాళ్ళని? తోకతో. చేత్తో గొడవల, తోకతో ఊడ్చింది. ఎంత జాగ్రత్తగా ఉండాల. నోటి మాటల్లో దొరికిపోతారు. నోరు తెలిస్తే అబద్ధం, బ్రతుకంతా అబద్ధం. ఈడ్చేసింది. నిలబడ్డానని తలంచుకుంటున్నావు, ఎప్పుడో పడిపోయావరా నువ్వు. నీ బుర్రంతా చెడిపోయింది. ఇప్పుడు దేవుని మాట మాట్లాడుతావు, కాసేపటికి దెయ్యం మాట మాట్లాడుతావు. నువ్వు 50-50. నిలబడ్డానని నువ్వెట్ట తాళించుకుంటావు? నీ హృదయం చెడిపోయిన హృదయం నీది. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉందా? దేవుని వాక్యంతో నిండిపోయిందా నీ హృదయం? బూతులు మాట్లాడతావు, పోకిరి మాటలు మాట్లాడతావు, సరసోక్తులు మాట్లాడతావు, ఆడతావు. భయం ఉండదు, భక్తి ఉండదు, భక్తే ఉండదు. ఒక మాదిరికరమైన జీవితం లేదు నీకు, ఒక సాక్ష్యం లేదు నీకు. నీ గురించి మీ ఇంటి దగ్గర అడిగితే ఏం చెప్తారు జనం? ఇదంతా పైన పటారం, లోన లొటారం. ఇదే నీ సాక్ష్యం? ఈడ్చేసింది తోకతో, నిన్నెప్పుడో ఈడ్చేసింది. దేవుని పనికి ఎప్పుడైతే ప్రాధాన్యతనివ్వలేదో, ప్రాముఖ్యతనివ్వలేదో, మొదటి స్థానం ఇవ్వలేదో ఈడ్చేసింది. గుర్తుపెట్టుకో, ఎప్పుడో ఈడ్చేసింది. నువ్వు చెడి అనేకుల్ని చెడగొట్టే విధంగా తయారయ్యావు. తాను చెడిన కోతి సంఘం అంతటినీ చెడిపేయాలని చూస్తుంది. తాను పులుముకొని అందరికి పొలమాలని చూస్తారు. తాను నాశనమై అందరినీ నాశనం చేయాలని చూస్తారు. తాను పడి నిలబడినోడిని ఎట్ట పడగొట్టాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. కనుక బాప్తిసం పొందావా? పొందగానే పరలోకం వచ్చేది నీకు. బాప్తిసం పొందినాక, బాప్తిసం పొందకముందు ఎలా ఉన్నావో పొందిన కొన్ని రోజులకి అలాగే అయిపోతావు. కొన్ని రోజులు బాగుంటావు, తర్వాత బాప్తిసం పొందకముందు ఎలా ఉన్నావో అంతకన్నా దారుణంగా అయిపోతావు. క్షమించే గుణం ఉండదు, ప్రేమించే మనసు ఉండదు, భరించటం, సహించటం, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పే తత్వం, శత్రువునైనా ప్రేమించి పిలిచి భోజనం పెట్టే తత్వం, హింసించే వాళ్ళ కోసం ప్రార్థించే తత్వం ఉన్నాయా? దేవుడు నీకు ఇచ్చిన సొంత మనిషినే క్షమించలేవు, ప్రేమించలేవు. ఇక బయట వాళ్ళని ఏం క్షమిస్తావు, బయట వాళ్ళని ఏం ప్రేమిస్తావు? పోగొట్టుకోవటమే తెలుసు, సంపాదించడం తెలీదు.
దేవుడు లెక్క అడుగుతాడు, డొక్క చించి డోలు కడతాడు అన్న భయం ఉందా? అటువంటి వాళ్ళని చూసి దేవుడు ఏమనుకుంటాడు? మీరు పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. యజమానుని చిత్తమెరిగియు ఆయన చిత్తము చేయుటకు సిద్ధపడని దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. అనేకమైన దెబ్బలు. ఏంటి ఆ దెబ్బలు? భ్రష్టులైపోతారు. భ్రష్టులు. ఇశ్రాయేలీలు బాప్తిసం పొందలేదా? పొందారా లేదా? అదే కొరింథీ 10వ అధ్యాయంలో చూడండి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను పొందారా? ఎవరు ఇచ్చారు బాప్తిజం? మోషే ఇచ్చాడు. దేవుడు ఏమంటున్నాడు? దాన్ని బాప్తిజం మోషే ద్వారా. బాప్తిజం పొందారా? పొందిరి. ఇశ్రాయేలీలు పొందిరి. అందరూ. ఇప్పుడు మనకి అది బల్లారాధన కార్యక్రమం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. ఆ బండ క్రీస్తే కదా. తాగారు. వారిలో మన్నా తిన్నారు, బండచేలగా జలము తాగారు. కానీ వారిలో ఎక్కువ మంది అంటే బాప్తిజం పొందిన వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులు కాకపోయారు, ఇష్టులుగా లేరు. అందుకని ఏమైపోయారు? అందరూ అరణ్యములో సంహరించబడ్డారు. సంహరించబడ్డారంటే చంపబడ్డారు, పొడవబడ్డారు, నరకబడ్డారు. పొంది ఏషాలేస్తే సంహరింపబడతారు. బాప్తిజం పొంది నకరాలు చేస్తే కట్ చేయబడతాయి అన్నీ. ఏషాలేస్తే సంహరించబడ్డారు. ఆశించారు వాళ్ళు, మంచి వాటిని ఆశించలేదు వాళ్ళు. వారు ఆశించిన ప్రకారం అంటే వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. మనం చెడ్డవాటిని ఆశించకుండాన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా కంటి ముందు ఉండటానికి రాయబడ్డాయి. వాళ్ళు తినటానికి తాగటానికి హ్యాపీగా కూర్చున్నారు. ఆడటానికి లేచారు. ఆట కావాలా, పాట కావాలా, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించటం మానేసి ఆటకి పాటకి లేచారు. వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధికులే ఉండవు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనే. వాళ్ళలాగా మనం అమ్మో వాళ్ళు వ్యభిచారం చేశారు. భార్యలు ఉన్న పురుషులు పరాయోడు భార్యని మోహించటం, అట్నే వాళ్ళు వ్యభిచరించారు. మనం అలా వ్యభిచరిస్తే వాళ్ళు ఒక్కరోజు ఎంతమంది చచ్చిపోయారు? 3,000 మందా? 23,000 మంది పోయారు. మనం
మనం ప్రభువుని శోధింపక ఉందాం. వాళ్ళు శోధించారు, పోయారు. అంటే బాప్తిజం పొందిన వాళ్ళు ఎట్టుండాలా? ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎప్పుడు నాశనం అయిపోయిన ఇశ్రాయేలుని కళ్ళ ముందు పెట్టుకోవాలా? శోధించి సర్పాల వల్ల పోయారు. మీరు సనగబాకండి. వాళ్ళు కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. చదువుకోండి ప్రతిరోజు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాడు? ఇదంతా ఎందుకు చెప్పాడు? హెచ్చరించటానికి, వార్నింగ్ ఇవ్వటానికి. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. జాగ్రత్తగా చూసుకోకపోతే, కేర్ఫుల్గా ఉండకపోతే వాళ్ళకి పట్టిన గతి నీకు పడుతుంది. ఇంకా అమ్మో తట్టుకోలేక పడిపోయాను అనకో, తొక్క తీసేస్తాడు దేవుడు. అప్పుడప్పుడు వాడుతుంటారు, పగోడుకు కూడా రాకూడదండి. ఏంది అంత వచ్చింది నీకు? ఏంది పగోడుకు కూడా రానంత శ్రమ వచ్చిందా నీకు? వాట్ ఏ వండర్ జోక్. జోక్స్ అయ్యి ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నా. అమ్మో యోబేం సరిపోతాడు అంటున్నాడండి ఒకడు. ఏసేపేం సరిపోతాడు అంటున్నాడు. ఏంది వాళ్ళకంటే ఎక్కువ వచ్చేసినాయా? ఆకాశం ముందున్న దేవుడు నిన్ను చూసి నవ్వుకోడా? భక్తులకు వచ్చినవి ఏవి రావు నీకు. భక్తులకు వచ్చిన శోధనలో ఏ శోధన రాదు నీకు. నీకొచ్చే శోధనలన్నీ ఆబ్స్ట్రాల్, చులకని శ్రమ. ఏమన్నాడు పౌలు గారు? చులకని శ్రమ. చులకనివే వస్తాయి నీకు. చులకని శోధనలు, చులకని బాధలు, చులకని వేదనలు, చులకని కష్టాలు. చదవమ్మా. అమ్మో అన్నా అన్నా తట్టుకోలేకపోతున్నాను అన్నాను. యోబు కంటే గొప్ప భక్తురాలు దిగొచ్చింది. నువ్వు అనుభవించే అన్నీ యేసునామాన్ని బట్టి కాదు సుమా, నీ స్వయంకృత అపరాధాలయ్యి. నీ స్వయంకృత అపరాధాల వల్ల తగిలే దెబ్బలు అవన్నీ దేవుని వల్ల కలిగేవి కాదవన్నీ. ఏమైనా ఏమంటున్నాడు? మొదటి నుండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప, సాధారణంగా మామూలుగా కామన్గా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఎక్కువ ఏది కూడా మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినోడయ్యా. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఊరుకోడు. శోధన మీకు ఎక్కువైందంటే ఆయన ఊరుకోడు. ఎందుకు? మీరు నమ్మదగిన వారిగా ఉంటే ఆయన నమ్మదగినోడు గనక మీరు తట్టుకోగలిగినంతే. తట్టుకోలేరు నా పిల్లలు తట్టుకోలేనంత అసలు రప్పిడు, అనుమతించడు. సహింపగలుగుటకు ఏంటి? ఈ వచ్చే చిన్న చిన్న వాటిని కూడా సహింపగలుగుటకు
సహించటానికి ఆయన శోధనతో కూడా అమ్మో తప్పించుకునే మార్గం కూడా ఆయనే కలుగు చేస్తాడంటే ఏంటండి ఆ ప్రేమ? అందుకే ఆయన నమ్మదగిన దేవుడు అన్నాడు. ఇంత నమ్మదగిన దేవుడు ఉండగా ఉడతూపులుగే పడిపోతున్నావంటే వేస్ట్. నువ్వు వాక్యం వినటం వేస్ట్, విశ్వసించటం వేస్ట్, మారు మనసు పొందటం వేస్ట్, బాప్తిసం పొందటం వేస్ట్. అందుకే అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచావా నా రాజ్యానికి పాత్రుడు కాదు చెప్పేశాడు అంతే. వెనక తట్టు చూచావా రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టే, పరలోకాన్ని పోగొట్టుకున్నట్టే. నా నిమిత్తం ఎన్నో వస్తాయి, వచ్చిన వాటన్నిటిని సహించగల భరించగల శక్తిని నేనే ఇస్తా. ఇక సహించలేరు భరించలేరు అనుకుంటే నేనే వాటన్నిటి నుండి విడిపిస్తా, తప్పిస్తా, కాపాడుతా. నేను నమ్మదగిన దేవుణ్ణి, వదిలిపెట్టను, విడువను, ఎడబాయను. ఈ విశ్వాసం ఉందా? ఈ విశ్వాసంతో నిలబడాలి, ఈ విశ్వాసంతో నడవాలి, ఈ విశ్వాసంతో పరిగెత్తాలి, ఈ విశ్వాసంతో ఆ పరుగును కడముట్టించాలి. కనుక కాపాడుకో. ఎలా ఉండమన్నాడు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పొందిన నువ్వు జాగ్రత్త. కమ్యూనికేషన్ కట్ అవ్వకుండా చూసుకో. దేవునికి నీకు, సహవాసానికి నీకు, సంఘ సహవాసానికి నీకు. దూరం అయ్యావా తోకతో ఈడ్చిందని గుర్తుపెట్టుకో, ఏడవబడ్డావు. ఇప్పుడు ఎవరెవరు ఏడవబడ్డారో మీకు అర్థమైంది. ఇక్కడే ఉన్నాను కదా అనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నటువంటి మీలో కూడా కొందరిని ఈడ్చేసిందేమో. ఇప్పటికీ ముసుగేసుకొని బతుకుతున్నారే ముసుగు వీరులు. నేను నిలబడ్డానులే అని తలంచుకుంటున్నారేమో. అందరూ పోయినా నేను ఉన్నానులే ఎలీషా అన్న దగ్గర అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నిన్ను కూడా ఈడ్చేస్తుంది. ఈడ్చేసినట్టుంది, ఎందుకంటే ఆసక్తి లేదు మీలో కొందరికి. ఉందా? ఆసక్తి ఉందా మీకు? 9ంటికి ప్రార్థన అయితే 9:30 దాటినాక వచ్చారు. మీకు ఎక్కడ ఉంది ఆసక్తి? ఈడ్చేసిందేమో. ఆదివారం దేవుని సన్ని చస్తే దేవుని సన్నిలో చావాలా? అది లేదు. ఒక వారం పోకపోయినా ఏం కాదులే. ఈడ్చేసింది. కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటుంది. ఏది కుటుంబం? ఏది? సింగిల్గా వచ్చు, సిగ్గు లేకుండా. చపలపాత్మ పట్టింది చాలామందికి. భ్రష్టాత్మ పనిచేస్తుంది, టచ్ చేస్తుంది చాలామందిని. ఏది సీరియస్నెస్? ఏది? నోరు తెరిస్తే పనికిమాలిన జోకులు, పనికిమాలిన వ్యవహారాలు. ఇది దైవికమైన లక్షణాలేయి? దైవికమైన వాతావరణం ఏది అసలు? లోకస్తులా మీరేమన్నా?
ఎవరు? చెడిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటారట, చెడిపోయిన వాళ్ళు ప్రవర్తిస్తారట. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత మాదిరిగా ఉండాలి. 10 మంది మీ దగ్గరికి పరిగెత్తేటట్టు ఉండాలా. మీరు వస్తున్నారంటే భయపడకూడదు వాళ్ళు. ఏడు చేసినట్టుంది, చూసుకోండి, చూసుకొని స్టడీ అవ్వండి. ఇక్కడ పాట పాడుతూ ఉంటే మీరు డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. కళ్ళు మూసుకొని ఆ పాటని ఆస్వాదించలేరా? ఆ పాటలో ఉన్నటువంటి పదాలను అర్థం చేసుకుని దేవుణ్ణి స్తుతించలేరా? కలిసి పాడలేరా? మోకాళ్ళ అనుభవం ఉంది మీకు, మోకాళ్ళ ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు. వ్యక్తిగతంగా ఉందా దేవునితో సావాసం? ఆదివారం వెళ్ళారంటే మళ్ళీ ఆదివారమే కనపడతారు. నిలబడ్డానని ఎట్ట తలంచుకుంటారు మీరు? ఆదివారం వెళ్తే మళ్ళీ ఆదివారమే. ఏది మీకు కమ్యూనికేషన్? ఏది మీకు? నాతోనే సరైన సంబంధం లేదు మీకు. ఇక దేవునితో ఎట్టుంటుంది మీకు? ఎవడు నమ్ముతాడు ఉందంటే? సహోదరుణ్ణే పట్టించుకోవు, ఇక దేవుణ్ణి ఎట్ట పట్టించుకుంటావు నువ్వు? ఏడు చేసిందేమో చూసుకో. పొద్దున్న లెగుతావు, పరిగెత్తావు, సంపాదన సంపాదన సంపాదన. చస్తే ఏం సంపాదిస్తావు? ఓ సంపాదన సంపాదించు, ఒక పోగేసావు, చచ్చావు, ఏం తీసుకుపోతావు? నీ ముందు ఎంతోమంది చచ్చారు, ఏం తీసుకుపోయారు? నువ్వేం తీసుకుపోతావు? కూడగట్టావు, ఏం తీసుకుపోతావు? ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరం చూస్తున్నావు, ఏం తీసుకెళ్తున్నారు వాళ్ళు? వాడు 1000 కోట్లు కలిగిన ఆస్తిపరుడైనా ఏం తీసుకెళ్తాడు చెప్పు? హఠాత్తరత్మాతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళందరినీ నేను పేదోళ్ళు అంటుంటా. ఆటోలో ఉంటారు, మేడం గారు పేదోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంట. అదేంటండి వాళ్ళని పేదోళ్ళు అంటారు? మరి ఏంటి? చస్తే వాళ్ళు కూడా నేను ఎక్కడ పాతి పెట్టబడ్డానో వాళ్ళు కూడా అక్కడే పాతి పెట్టబడాలి. నేను ఎందులో కలిసానో వాళ్ళు కూడా అందులోనే కలవాలి. కనుక ఒక వైరాగ్యంతో కూడిన జీవితం జీవించాలరా. పనికి మాలిన ప్లాన్లు, పనికి మాలిన ఆలోచనలు, ఏం స్క్రిప్టులు తయారు చేస్తున్నారు ఒక్కొక్కరు. అబ్బా, ఎందుకు? ఎవరిని మోసం చేయాలని? మిమ్మల్ని మీరే మోసగించుకున్నారు. మోసపోగిడి అనింది అందుకే ఆయన. దేవుడు వెక్కిరింపబడ్డావు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. చెడిపోయే అవకాశం ఉంది. దుష్ట సాంగత్యం అనగా చెడిపోయినోళ్ళు, పడిపోయినోళ్ళు. నువ్వు పడిపోతావు, నువ్వు చెడిపోతావు. గనక జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త, మెలకువగా ఉండుటి, విశ్వాసమందు నిలకడగా ఉండుటి, పౌరుషము గలవారై ఉండుటి. మీరు చేయు కార్యములన్నీ క్రీస్తు ప్రేమతో చేయుడి. అన్ని విషయాల్లో క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని ఆయన ఎదిగినట్లుగా ఎదగండి. బాప్తిసం ద్వారా పుట్టిన నువ్వు
ఎదగాలి విశ్వాసంలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, భయంలో, భక్తిలో, జ్ఞానంలో, తగ్గింపులో, వినయ విధేయతల్లో ఎదగాలి. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. దాని కొరకే సేవకుడి ప్రయాస, సేవకుడు తపన, సేవకుని వేదన, ప్రార్థన, కన్నీరు. దానికోసం ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అపార్థం చేసుకుని ఆగిపోయావా, వెళ్ళిపోయావా, సనిగావా, గొనిగావా, ఈడ్చిపడేసిందని అర్థం. ఈడ్చేసింది. ఇక అలా ఏడవబడిన వాళ్ళందరూ ద్రొల్లు పుచ్చకాయ దొల్లినట్టు దొల్లుతుంటారు అంతే. వాళ్ళని ఫుట్బాల్ క్రైస్తవులు అంటారు, తెలుసా? ఫుట్బాల్ క్రైస్తవులు. ఫుట్బాల్ అంటే ఏంటి? వాలీబాల్ తెలుసా? వాలీబాల్ అంటే నోరు తెరవండి. వాలీబాల్ అంటే చేతులతో. ఫుట్బాల్ అంటే ఇప్పుడు ఏ క్రైస్తవులు? ఫుట్బాల్ క్రైస్తవులు ఎలీషా తంతే కాలేజీలో పడతారు పోయి. కాలేజీ వాళ్ళు కూడా ఫుట్బాల్ ఆడతారు. వాళ్ళు ఆడకపోయినా ఎవడో ఒకడు వచ్చి ఆడతాడు. అప్పుడప్పుడు పిలుస్తుంటారు కదా, ఆ వచ్చినోడైనా ఆడతాడు. ఫుట్బాల్ ఆడగానే అక్కడి నుంచి అభ్యుదయనాలు వచ్చి పడతారు. అభ్యుదయనాలు ఫుట్బాల్ ఆడరు, కానీ ఆడేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, దేవుడు పంపుతాడు. అక్కడిదంతే పోయి సంజనాల్లో పడతారు, లేదా బుడంపాళ్ళలో పడతారు, లేదా మంగళదాసనాల్లో పడతారు. అందరూ ఫుట్బాల్ ప్లేయర్స్ అనుకోండి, ఇక ఇంట్లో కూర్చొని లైవ్ పెట్టుకుంటారు. అసలు ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ మొగుడు జయశాలి గారు. ఇంకెక్కడికి పోతారు? శ్మశానానికి పోతారు. ఫుట్బాల్ క్రైస్తవులు, గోడ మీద పిల్లి టైపు క్రైస్తవులు. అవసరమైతే ఇటు దూకుతుంది, అవసరమైతే అటు దూకుతుంది. జాగ్రత్త, మోసపోకుడి. అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా, దేవుళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారో చూసుకోండి, వాళ్ళని మాదిరిగా పెట్టుకోండి, వాళ్ళని వెంబడించండి, వాళ్ళతో సావాసం చేయండి. జ్ఞానులతో సావాసం చేయవాడు బుద్ధిమంతుడు అవుతాడు, జ్ఞానవంతుడు అవుతాడు. బుద్ధిహీనులతో సహవాసం చేయవాడు చెడిపోతాడు, వాడు బుద్ధిహీనుడైపోతాడు. బలవంతుడితో చేయి, నువ్వు బలవంతుడు అవుతావు. బలహీనుడితో చేస్తే నువ్వు బలహీనుడు అయిపోతావు. అంతే. ఏమైందండి? కనుక ఎవరితో సహవాసం చేసినా నువ్వు చెడిపోకుండా పడిపోకుండా ఉండే కెపాసిటీకి ఎదగాలంటే యేసులాగా మారాలి. అనుక్షణం ఆయన్నే కళ్ళ ముందు పెట్టుకో, ఆయన్నే చూడు. మాలిన్యం అంటకుండా బతుకు. నువ్వు పొందిన బాప్తీసానికి సార్థకత చేకూర్చుకో. కనుక మీకు ఆత్మ సహాయం ఎప్పుడు అవసరం. ఆత్మ సహాయం పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆధారపడితే ఆయన సహాయం చేస్తాడు. సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నీకు ఇష్టం ఉండాలా, నడిచే ఓపిక ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, స్థిరులవ్వాలి. మీరు
నన్ను చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, అన్నీ చెప్పడానికి సమయం లేదు. ఎన్నో వినేశారు. ఇప్పటికీ ఎన్ని విన్నారు? వేలు, లక్షలకు వెళ్ళలేదనుకోండి, ఇంకా వందల వేల విషయాలు, పాఠాలు వినేశారు. మహానుభావుడు.